రోజు మన యొక్క వాక్యాంశము గుండెల్లో ధైర్యం. చెప్పండి, గుండెల్లో ధైర్యం. సామాన్యంగా మనకి భయాలనేవి ఉంటాయి. చాలామందికి దొంగలంటే భయం, పోలీసులంటే భయం, కొంతమందికి ఇంకా జంతువులను చూస్తే కూడా భయం. కప్పల్ని, పాముల్ని, బల్లులను చూసినా కానీ భయపడుతూనే ఉంటారు. మనం భయపడాల్సింది వీటి కాదు కానీ దేవునికి భయపడాలి. ప్రస్తుతం మనం జీవిస్తున్న బహు భయంకరమైన దినాలలో మనము ఉన్నాం. ఈ భయంకరమైన దినాలలో ప్రభువు మనకి అతి సమీపంగా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ప్రపంచ శక్తులన్నీ ఏమవుతాయి? కదిలిపోతాయి. భయంకరమైన పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఈరోజు దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనమందరము ఆయన రాకడలో ఎత్తబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒకసారి చూసినట్లయితే హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరూ ఇంక మీ బైబిల్ మూసి ఇటు ఆలకించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాక్యం అనేది ఎంతో విలువైనది. మరి నేను ఉదయకాలమే 7:30కి నేను బయలుదేరి ఉన్నాను. అక్కడ కారంపూడి ఆటో దగ్గరికి వెళ్తే వాడు 6 జనం ఎక్కిందాక కదలన్నాడు. ఆ నుంచి మరి పిడిగిరాళ్ళ 8:40 కల్లా దిగితే బస్సులు ఆలస్యమయ్యాయి. హల్లెలూయా. ఈ బస్సులు ఎక్కి ఇక్కడ దిగే లోపల లేచే లోపల వెనక ఒక రాడ్డు కొట్టుకుంది. ఏది ఏమైనా సరే సాతాను ఏం చేస్తుంది? ఎక్కువ శాతం మనల్ని ఆపడానికి, ఇబ్బంది పెడటానికి ఎక్కువ చేస్తూ ఉంటుంది. కానీ దేవుని కార్యం మాత్రము ఆగిపోవటానికే వీల్లేదు. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో గందరగోళ పరిస్థితులు, అనేకమైన సాతాను ద్వారా శోధనలు మనకి, వాటికి మనం లోనైపోయినప్పుడు మనకి మన ధైర్యము ఏమవుతుంది? సడలిపోద్ది. అయితే ఈరోజు మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. బైబిల్లో మనం చూసినట్లయితే సుమారు 366 సార్లు ఉన్నాయి. ఏమని ఉంది? భయపడకనేసి ఉన్నది. 366 సార్లు ప్రతిరోజు దేవుడు మనకి చెప్తున్నాడు. ప్రస్తుతానికి మన సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. లీపు సంవత్సరం ఒకటి యాడ్ చేస్తే 366 సార్లు అనేది వస్తుంది. హల్లెలూయా. ప్రభు మనల్ని ఏం చెప్తున్నాడు? మీరు భయపడొద్దు అంటే మనం ఎక్కువ శాతం ఏం చేస్తాం? భయపడుతూనే ఉంటాం. ఈ భయము మనము పడ్డప్పుడు మన పట్ల దేవుని కార్యాలు జరగవు. దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అంటే మనము ధైర్యం తెచ్చుకుని ఉన్నప్పుడు మాత్రమే మన పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అపోస్తుల కార్యాలలో మనం చూసినట్లయితే విద్యలేని పామరులు ధైర్యముతో యేసు ప్రభు గురించి బోధించినప్పుడు వారి యొక్క బోధకి ఆశ్చర్యపడి వారందరూ ఏమయ్యారు? కలవరపాటుకు గురైపోయారు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క రాకడ దినాలలో మనము జీవిస్తున్నాం. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? మత్తయి సువార్త 24వ అధ్యాయమో కానీ, లోక సువార్త ఈ 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభులు వారు ఏం చెప్పారు? నేను వచ్చినప్పుడు అనేకమైన గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటి అంటే రాజ్యాల మీదకి రాజ్యాలు, కరువులు, మహా తెగుళ్ళు వస్తాయనేసి ఆయన చెప్పి ఉన్నారు. ఈ మహా తెగుళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో మనం చూసినట్టు మన ముందు ఒక భయంకరమైన తెగులు వచ్చి వెళ్ళిపోయింది. అదేం తెగులు చెప్పండి? కరోనా. ఆ కరోనాలో ఎన్నో లక్షల మంది, కోట్ల మంది
చనిపోయారు. కానీ ఈరోజు మనం అందరం సజీవంగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు? దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఇంకా భయంకరమైన పరిస్థితులు మనము ముందు రోజుల్లో చూడబోతున్నాం. రాజ్యాల మీదకి రాజ్యాలు చూసినట్లయితే ప్రస్తుతానికి ఇస్రాయేల్ దేశానికి హిజ్బుల్లా ఉగ్రవాద దేశానికి ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. గత 2 ఏళ్ల నుంచి చూసినట్లయితే రష్యాకి ఉక్రెయిన్ మధ్యలో ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క యుద్ధ వాతావరణం ఎలా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా 3వ ప్రపంచ యుద్ధ వాతావరణానికి కూడా జరగబోతుందనేసి సాదృశ్యంగా అందరూ అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా జరిగినా సరే ప్రభువు వారు అతి త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మనము ధైర్యాన్ని వహించి ఉండాలి. ఎవరు చేస్తున్నారు, ఎక్కడ ఏదో పడితే మనం ధైర్యం సడలి మనం కానీ ఉన్నట్లయితే దేవుని కార్యాలు మన పట్ల జరగవు. మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లయితే దేవుడు మనల్ని అద్భుతంగా మనల్ని ముందుకు నడిపిస్తారు. బైబిల్లో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి పేరు ఎవరంటే దావీదు. ఎవరు? దావీదు. ఇశ్రాయేలు సైన్యం మీద ఈ యొక్క క్రూరుడైన గొలియాతు ఏం చేస్తున్నాడు? రెంకలేస్తున్నాడు. ఆమోతు కనుక రెంకలేస్తున్నట్టు వాడు రెంకలేస్తున్నాడు. రేయ్ ఇశ్రాయేలీయులారా, మీకు దమ్ము లేదా, విషం లేదా అనేసి వాడు రెచ్చగొడుతున్నాడు. వాడి యొక్క హైట్ను చూసి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? భయపడి ఇంట్లో నుండి ఒక్కడు కూడా బయటికి రావట్లేదు. గొలియాత్ ఎంత హైట్ ఉంటాడో చెప్పండి? 6 మూరల జానలంటే సుమారు 13 అడుగుల 4 అంగనాలు. 13 అడుగుల 4 అంగనాలు. మనకి చర్చి మధ్యలో ఫోలు చూస్తున్నాం. ఎంత హైట్ అండి ఇది? 12 అడుగులు ఉంటుంది. 12 ఓకే. అంటే ఇదే 12 అంటే చర్చి ఎత్తుంది. ఇది దానికన్నా వాడు ఇంకెంత హైట్ ఉండి ఇంకా చర్చికి ఇంకా పైకినే ఉంటాడు వాడు. హల్లెలూయా. వాడు ఒంటి మీద వేసుకునే ఆ డ్రెస్ ఉంటుంది కదా, అంటే వాడు పెట్టుకుని శిరస్త్రాణం కానీ, రాగి కవచాలు కానీ, కిరీటాలు కానీ, వాడు వేసుకునే ఆ చెప్పులు కానీ అంతా వాడు ఎలాంటిది వేసుకునేవాడంటే దేవుని బిడ్డలారా, రాగి గట్టిగా కత్తి తీసుకుని నరికినా కానీ కత్తి అన్న వంగిపోయింది, కానీ వాడికి మాత్రం సేమగుట్టినంత కూడా కాదు. హల్లెలూయా. సుమారు వాడు ఒంటి మీదే సుమారు 175 కేజీలు వెయిట్ ఉండే వస్త్రాలు వాడు ధరించి ఉన్నాడు. ధరించి ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే వాడేసి ఆ రెంకలకే వాడు ఒక జంతువులాగా ప్రజలు కానొచ్చి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దాగుకుంటున్నారు. రే ఇశ్రాయేలీయులారా, మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా రెచ్చగొడుతుంటే సౌలు ఆర్మీ సైనికులు అందరూ ఏం చేస్తున్నారు? దాగుకొని ఉన్నారు. కానీ ఒకే ఒక్కడు ధైర్యంతో లేచాడు. ఆయన ఎవరో తెలుసా? దావీదు మహారాజు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు మహారాజు ఎలా ఉంటాడంటే అప్పుడు ఆయన వయసు సుమారు 13 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలు? ఆయన యెషయాకి చివరి కుమారుడు. ఆయన అరణ్యంలో ఏం మేపేవాడు? గొర్రెలను మేపుతుండేవాడు. అయితే తన అన్నలో ఏమో 8 మంది అన్నలో సౌలు ఆర్మీ సైన్యంలో పనిచేస్తున్నారు. వారికి అన్నం ఇచ్చేటప్పుడు ఈ సందర్భాన్ని వాడేసే రంకెలను చూస్తున్నప్పుడు అది విని, నేను వాడి మీదకి యుద్ధానికి వెళ్తే నాకు అవకాశం ఇస్తారంటే నీ వల్ల కాదు, మీ అన్నోళ్ళే అక్కడ దాక్కొని గడగడలాడుతాను, నువ్వెంతరా బాబు, వదిలే పోరా పోనేసి దావీదుని చీటింగ్ చేసినట్టు చిన్న చూపు చూసి పక్కకు పంపిస్తున్నారు. ఈరోజు కూడా చిన్నపిల్లలు వచ్చి నేను కూడా బండి నడుపుతానంటే వాడు బండి వేస్తావా, లారీ నడుపుతుంటే లారీ వేస్తావా, ఎంత వాడేసి ఇంతే. హల్లెలూయా. అట్నే దావీదుని కూడా అలానే చులకనగా చూస్తున్నారు. అయితే దావీదు ఈ ఒక వాడు వేసుకున్న కత్తిని చూడట్లేదు, వాడు పట్టుకున్న బడిసెలను కానీ, వాడు వేసుకున్న వస్త్రాలను ఏం చూడట్లేదు, కానీ జీవం కలిగిన దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాడు వేసుకున్న రంకెలు విని ఇంకా దావీదుకి పిచ్చిలేసింది. రేయ్, ఈరోజు నిన్ను చంపి నిన్ను మా దేవునికి ముక్కలుగా నరికి నిన్ను కాకులకి గద్దలు కేస్తాను అనేసి ఈ యొక్క గొలియాతు రంకెలేస్తుంటే దావీదు ఏం చేశాడు? వైకున్నాడా? రేయ్, నన్ను కాదురా, నేనే నిన్ను చంపేసి
ఆకాశపు పక్షులకి నేను ఆహారం చేస్తాను రా, నేను ఎవరి పేరున వస్తున్నాను తెలుసా, జీవం కలిగిన దేవుని పేర ఈరోజు నీ మీదకి వస్తున్నాను రా అనేసి దావీదు వాడి మీదకి రెచ్చిపోయాడు. ఈరోజు దావీదు లాంటి గుండె ధైర్యం మనకు కూడా కావాలంటే మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మనము చూడాలి. యెహోషువకి ఏమని వాగ్దానం చేస్తున్నాడు మోషే ద్వారా? నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమనేసి చెప్పాడు. ఏమిటి ఈ యొక్క వాగ్దానానికి కారణము అంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 435 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఈ ఫరో దాసుడి యొక్క బానిసత్వం కింద ఉండి మగ్గి వాళ్ళు భయంకరమైన పరిస్థితులు వారు ఉన్నప్పుడు వారి యొక్క మొరలు ఎక్కడికి వినపడ్డాయి? దేవుని సన్నిధికి వినపడ్డాయని నిర్గమాకాండము 3వ అధ్యాయము ప్రారంభం నుంచి చదివితే మనకి అర్థమవుతుంది. మోషే ద్వారా విడిపించబడిన తర్వాత, మోషే చనిపోయిన పాతిపెట్టబడిన తదుపరి వారికి నాయకులుగా ఎవరు వహించున్నారు చెప్పండి? యెహోషువ. చెప్పండి, యెహోషువ నాయకత్వాన్ని వహించాడు. అంటే అక్కడున్న సుమారు 50 లక్షల మందిని ఎక్కడికి చేర్చాలి? అతను కనాను ప్రాంతానికి చేర్చాలి. అప్పటికే ఈ కనాను ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న పెరిజీయులు, ఎబూసీయులు, కనానీయులు, కొంతమంది శత్రువులు అక్కడికి వచ్చి ఉన్నారు. అంటే అబ్రహాముకి ఇస్తానన్న ఆ వాగ్దాన భూమిలో ఎవరు వచ్చి నివాసం చేస్తున్నారు? వేరే వాళ్ళు వచ్చి నివాసం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? వాళ్ళతో పోరాటం చేయాలి. మరి పోరాటం చేయాలంటే మరి గుండెల్లో ఏం కావాలి? ఎక్కువ శాతం చెప్పండి, ధైర్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ధైర్యం యెహోషువకైతే లేనట్టుగా మనం అక్కడ చూస్తాం. యెహోషువ ఇంతమందిని నడిపించలేను, వాళ్ళని చూస్తే ఒక్కొక్కళ్ళేమో వాళ్ళ ముందు మనం మెడతలాగా ఉన్నాం అనేసి ఇంతకుముందు ఒక సమాచారము అందిస్తారు. మనం సంఖ్యాకాండము మనము 13, 14 అధ్యాయాల్లో చూసినట్లయితే మోషే యెహోషువ ఉన్నప్పుడే కొంతమందిని కనాను ప్రాంతంలోనికి పంపిస్తాడు. పంపించినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ ఏమో ఈ 10 మంది ఏమో చెడ్డ సమాచారం అని చెప్తారు. యెహోషువ, కాలేబు మాత్రమే మంచి సమాచారాన్ని అందిస్తారు. ఈ చెడ్డ సమాచారం అందించినందుకు ప్రజలందరూ ఏమైపోయారు? భయభ్రాంతులకి గురైపోయారు. భయభ్రాంతులు గురి చేసేది ఎవరో తెలుసా? దుష్ట సంబంధి. ఎవరు? దుష్ట సంబంధులు మనకి ఏం కలగజేస్తారు? ఎక్కువ శాతం భయాందోళన కలగజేస్తారు. ప్రపంచంలో ఇప్పుడు చూసినట్లయితే ఉగ్రవాదులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? మంచిగా ఉన్న వాళ్ళ మీద, చెడ్డగా ఉన్న వాళ్ళ మీద బాంబులేసి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తారు. లాస్ట్ ఇయర్లో అంటే నేను చదువుకుంటున్న దినాలలో 2014వ సంవత్సరంలో ఒక వీడియో బయటకు వచ్చింది. ఐసిస్ ఉగ్రవాదులు తెలుసు కదా. ఈ ఉగ్రవాదులు ఏం చేశారంటే లిబియాలో, అలానే ఈజిప్ట్లో కొంతమంది క్రైస్తవ పాస్టర్లని, 22 మంది పాస్టర్లని వారు సువార్త చేస్తున్నందుకు వారిని పట్టుకొని ఏం చేశారంటే ఈ యొక్క ఎర్ర సముద్రం దగ్గరకు తీసుకొని వచ్చి వారిని లైవ్లో తలకాయల కోసి చూపెట్టారు. ప్రపంచం అంతా ఈ చూసింది. ఎందుకని ఇట్లా వాళ్ళు చేశారు? మీరు కానీ యేసు ప్రభు నమ్ముకుంటూ మిమ్మల్ని కూడా ఇంతే తలకాయలు కోస్తాం అనేసి వాడు ఏం చేస్తున్నాడు? వార్నింగ్ ఇచ్చి భయపెడుతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన దినాలలో కూడా యేసయ్య త్వరగా మన కోసం రాబోతున్నాడు. అయితే యేసయ్య నమ్ముకోకుండా అపవాదైన సాతానులు ఆ పరమరాజ్యానికి చేరకుండా మనల్ని ఏం చేస్తుంది? ఎక్కువ శాతం అది భయపెడుతూ ఉంటుంది. అయితే అది సెకండరీ. ఈ యెహోషువ అయితే ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నామని, యెహోషువ భయపడవద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నేను మోషేకి తోడైనట్లు నీకును తోడై ఉన్నాను అనేసి ఆయన అంటున్నాడు. ఈరోజు నువ్వు దేని నిమిత్తమైతే నువ్వు భయపడుతున్నావో, అప్పుల సమస్యలైనా, కోర్టు కేసుల సమస్యలైనా, భార్యాభర్తల మధ్య సమస్యలైనా,
శత్రువు భయమైన ఏ భయం ఉన్నా సరే ఈరోజు మీరు దేవుని వైపు చూడండి. హల్లెలూయా. దేవుని వైపు మీరు కానీ చూసినట్లయితే మీ గుండెల్లో ఆయన ఏం నింపుతాడు? ధైర్యాన్ని నింపుతాడు. నిర్నిమిత్తముగా మన జోలికి అపవాది అయిన సాతానుడు వస్తే దేవుడు ఏ రూపంలో వచ్చి వార్నింగ్ ఇస్తాడో ఒకసారి నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ నుంచి చూసినట్లయితే ఆయన గర్జించు సింహం వలె ఆయన వచ్చి శత్రువులకు వార్నింగ్ ఇస్తారు. ఒకసారి చదవండి నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా అద్భుతమైన మాటలు మనకి కనపడతాయి. నహూము గ్రంథం 1వ అధ్యాయము 2వ నుంచి యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయును. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును. చాలు. హల్లెలూయా. యెహోవా ఎలా చేస్తాడంట? ప్రతీకారము చేస్తాడు. ఎవరికి చేస్తారు? శత్రువులకు. మన శత్రువులు ఎవరండి? మన ఇంటి పక్కన వాళ్ళ, ఇంటి వెనక వాళ్ళ? ఎవరు మన శత్రువులు? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే సాతాన్ని మీద కోపం పెట్టుకోమంటే సాతాన్ మీద కోపం పెట్టుకోం. ఎవరి మీద కోపం పెట్టుకుంటాం? మన పొరుగు వాళ్ళ మీద మనం కోపం పెట్టుకుంటాం. ఎవరు నాశనం కోసం ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు? సాతాను యొక్క సమూహాల యొక్క నాశనం కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? మనకి ఎవరైతే హాని తలవి పెడతారో, ఎవరైతే మనల్ని తిడటానికి వస్తారో వారి నాశనం చేయటానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? నిజమే. దేవుని బిడ్డలారా ఈరోజు మనం కానీ దేవుని తలుసుకొని దేవుని కోసం మనం కానీ నిలబడినట్లయితే ఆయన మనకు గొప్ప ధైర్యాన్ని నింపబోతున్నాడు. ఆయన ఎట్లా వస్తున్నాడంటే రోషం గలవాడుగా రాబోతున్నాడు. అయితే ఈ కనాను ప్రాంతంలో ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. అంటే తమ ఇళ్లల్లో ఎవరున్నారు? శత్రువులు అనేవారు ఉన్నారు. ఈరోజు మన గృహాలలో మనకు తెలియకుండా కొన్ని శత్రువులు ఉంటాయి. ఏంటి ఆ శత్రువులు? పాపం. పాపం అనేది అందరిళ్లలో మన గుండెల్లోనే నివాసం చేస్తుంది. ఈ యొక్క శత్రువులను ఏం చేయమని దేవుడు చెప్తున్నాడు? వారిని వెళ్ళగొట్టి ఈ యొక్క దేశాన్ని మీరు ఉండినట్లు మీరు స్వాధీనం చేసుకుని చెప్పాడు. ఈరోజు పరలోకాన్ని మనము వెళ్ళి ప్రవేశించాలంటే మొదటగా మనం ఏం చేయాలి? శత్రువులను వెళ్ళగొట్టాలి. మన హృదయంలో ఉన్న శత్రువులను మనము కంట్రోల్ చేసినట్లయితే దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తుంది. ఆ ఆత్మ మనకేం చేస్తుంది? గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది. మనకి కనపడని శత్రువులు ఎవరంటే దేవుని బిడ్డలారా, ఒకటి కోపం. ఎవరు? ఏంటి? కోపం. అన్యాయంగా ఇతరుల మీద ఏం పెట్టుకుంటున్నాను? మనకి వెంటనే కోపం వస్తుంది. ఇంకా మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా కోపం, అబద్ధాలు మాట్లాడతారా లేదా? వెంటనే అబద్ధాలు మాట్లాడతాం. ఇవన్నీ మనకి శత్రువులు. ఇంకా చూసినట్లయితే తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గాలు, సినిమాలు చూడటాలు, ఇవన్నీ మనలో నివసిస్తున్న పాపాలే. ఈ యొక్క పాపాల చెట్ట గురించి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో మీరు కానీ చదివినట్లయితే అక్కడ కనపడతాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవి అనగా జారత్వము, విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి మన ఇళ్లలోనే నివాసం చేస్తాయి. వీటిని ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళగొడతామో అప్పుడు దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. వీటిని మనం ఎప్పుడైతే మనము బయటికి వెళ్ళగొడతామో, అంటే మన హృదయంలో నుండి వెళ్ళగొడతామో అప్పుడు దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తాడు. అప్పుడు మన ఎదుట ఏ శత్రువు కూడా
నిలవలేడు. యెహోషువకి ఏం చెప్తున్నాడు? వారిని వెళ్ళగొట్టి మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని అనేసి అన్నాడు. కానీ అక్కడ ఎవరు నివాసం చేస్తున్నారు? శత్రువులు ఉన్నారు. కానీ వారిని వెళ్ళగొడటానికి శక్తి చాలనప్పుడు మనం ఎవరిని వైపు చూడాలి? దేవుని వైపు మనం చూడాలి. పాపము ఏం చేస్తుందంటే మనల్ని ఎక్కువగా ప్రార్థన చేయలేదు. పాపం అనేది మనల్ని ప్రార్థనలోనికి వెళ్లకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అందుని బట్టి దేవుని స్వరము కానీ దేవుని మాటలు కానీ మనము మన హృదయంలోనికి తీసుకోలేకపోతున్నాం. అవునా కదా? దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే మనము మన హృదయంలో ఉంటున్న చెడు లక్షణాలన్నిటినీ బయటికి వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే మనలో ఏదో పాపం ఉంది. ఆ పాపము మీరు మనుషులకు చెప్పని అవసరం లేదు, కానీ దేవుడికి చెప్తే దేవుడు ఆయన నీ యొక్క బాధ, నీ యొక్క పరిస్థితి, నీ కష్టాలు, నీ యొక్క ఇబ్బందులు, నీకున్న ప్రతి సమస్య ఆయనకి తెలుసు. ఎందుకని మనుషులు ఏం చేస్తారు? పై రూపం చూస్తాడు. వాడు వేసుకున్న ప్యాంటు, వాడు వేసుకున్న షర్టు, ఆమె కట్టుకున్న చీర, వాడు పట్టుకునే ఫోను, వాడికి బైకులు, కార్లు అయ్యే చూస్తారు. కానీ దేవుడైతే ఏం చూస్తాడు? అంతరంగాన్ని ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఆ అంతరంగాన్ని చూసినప్పుడు నీకు కొన్ని దీవెన కావాలని ఉంటాయి, కానీ ఆ దీవెనలకి ఏమడ్డుపడుతుంది? మనలో నివాసం చేస్తున్న ఈ పాపాలే అడ్డుగా ఉన్నాయి. ఎస్ఆర్నో? అవునా కదా? ఈ పాపాలే అడ్డుగా ఉన్నాయి. దీన్ని బట్టి నీ దగ్గరకు వచ్చే దీవెన కూడా వెనకబోతుంది. రక్షించడానికి నా హస్తం కొరచ కాలేదు, వినటానికి నా చెవులకు మందంగా లేదంటే నాకు చెవులు లేదు, మీరు కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నారు, నేను వెంటనే ఉన్నాను, మీరు చెవిటోడే అనుకుంటున్నావు నన్ను అనేసి అంటున్నాడు ఆయన. కానీ మీకు మాకు ఏవిగా అడ్డుగా ఉన్నాయంటే పాపాలు అనేవి అడ్డుగా ఉన్నాయి. ఈ పాపాలని మనం ఏం చేయాలి? పారదోరాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పారదోలుతామో ధైర్యం తెచ్చుకొని మనలోనికి ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది, సమాధానం వస్తుంది, ఇంకా ఆత్మఫలములు అన్నీ మనలో వచ్చినప్పుడు మనల్ని బట్టి మన కుటుంబాలు దీవించబడతాయి. మన కుటుంబాలను బట్టి పక్క ఇరుగు పొరుగు వాళ్ళు దీవించబడతారు. వారిని బట్టి ఆ సమాజం అట్టా మనల్ని బట్టి అనేకులు మారుమనసు పొంది దేవుని సన్నిధానానికి రావటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనలో పాపం పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఈ పాపము వలన మనం చేసే ప్రార్థన అనేది దేవుని యొద్దకు వెళ్ళదు. ఒక వ్యక్తి మీద అసమాధానంతో ఉండి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు జవాబు అసలు రాదండి. మీరు దైవ సేవకులు చెప్పింది కట్టుగా వినాలి. చాలా మందిలో ఏముంటుంది? వ్యతిరేక స్వభావం ఉంటుంది. అవునా కదా? వ్యతిరేక స్వభావం అనేది ఉంటుంది. ఒక మాట నా జీవితంలో జరిగిన సంఘటన చెప్పేసి నేను ముగిస్తానండి. ప్రభు చిత్తం అయితే ఇదే వాక్య సందేశాన్ని ఎప్పుడన్నా మీ మధ్యలోనికి వచ్చినప్పుడు పార్ట్ 2గా దానిని మనం ధ్యానం చేసుకుందాం. మనము దైవ సేవకులకి వ్యతిరేకం చేసినట్లయితే మనం ఎంతగా నష్టపోతామో నా సాక్ష్యమే విని మీకు చెప్తాను. ఈ సంవత్సరంలోనే మరి మేబీ అది ఫిబ్రవరి మార్చో క్లారిటీగా ఐడియా లేదు. ఒకసారి నేను మా అయ్యగారు కొంతమంది నాషాపేట ఒక ప్రార్థన కూటం ఉంటే అటెండ్ కావటానికి వెళ్తున్నాం. అయితే వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే అయ్యగారు వీళ్ళందరేమో కారులోకి వెళ్తున్నారు. అంటే కారులో పోతున్నారు. అయ్యగారు ఏం చేశాడు? నువ్వు కారుకి రావద్దు, బస్సుకు రారా అనేసి ఆయన నాకు చెప్పాడు. దానిని నేను అపార్థం చేసుకున్నాను. అదేం వీళ్ళు కారులో పోవాలి, నేను బస్సులో రావాలనేసి అపార్థం చేసుకున్నాను. అపార్థం చేసుకొని నేనేం చేశానంటే అంతలోకే ఇంకో పాస్ గారు ఉన్నారు. ఆ పాస్ గారి మాటిని కారు ఎక్కాను. ఎందుకో వద్దులే, కారు వస్తుంది అందులో రా అనేసి అన్నాడు. వద్దు, ఇది మన లెక్క అంటే అనేసి కారుకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ప్రార్థన అయిపోయింది. భోజనానికి వెళ్ళి వచ్చే లోపల అక్కడ కొన్ని కూపన్స్ ఇచ్చారు. ఆ కూపన్స్కి 1000 రూపాయలు ఇస్తారు. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన పరిస్థితి మేము అన్నం తిని వచ్చే లోపల ఆ కూపన్ ఏం చేశారంటే వేరే వాడు దొంగతనం చేశాడు. బ్యాగులు ఒక 200, 300 ఉన్నాయి. అవి కూడా
స్వాహ పోయాయి. తర్వాత ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, ఆ కోపం పోయింది. అక్కడ ఏమైంది? అక్కడ నష్టం పోయానా? 1200 నష్టపోయిన తర్వాత ఈ కారుకి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు నిర్దాక్షిణంగా అతడు ఏం చేశాడంటే 500 వసూలు చేశాడు. నిర్దాక్షిణ నా దగ్గర లేవు అన్నా కానీ వేరే వాళ్ళని అడిగి ఇచ్చేసాను. ఇంకా ఆ రోజు చూసినట్లయితే ఈ యొక్క 1000, 1200, ఆ యొక్క 500 ఎంత? 1700 దాకా నాకు నష్టపోయాను. చాలా బాధపడ్డాను. నా లైఫ్లో ఇలాంటిది ఎప్పుడు నేను జరగలేదనేసి బాధపడ్డా. ఆ తెల్లారే అయ్యగారి కాడికి నువ్వు చెప్తే నేను బాగుపడేవాడిని, నీకు మీద కోపం పెట్టుకొని నిన్ను ఎట్టన్నాను, దయతో నాకు క్షమించాయ్యారు అనేసి సారీ చెప్పాను మా అయ్యగారికి. హల్లెలూయా. నేను ఏం చెప్పినా సరే మంచిగా చెప్తాను సాగర్, నేను అన్ని ఆలోచించే చెప్తా, శుభ్రంగా బస్సుకు వస్తే అంతా నీకు బాగుండేదనేసి అనగానే అయ్యగారికి సారీ చెప్పి ప్రార్థన చేసుకున్నా. ఎందుకంటే దీని ప్రకారం మీరు కూడా ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నన్ను దీవించినట్టు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఆ తర్వాత ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చిన తెల్లారి స్వామిని ఒక ప్రోగ్రాముకి అటెండ్ అయ్యాం. మళ్ళీ ఆ రోజు అటెండ్ అయినందుకు నేను ఎప్పుడో 2019 ఆ కాలంలో ఒక మెటీరియల్ కొన్నాను, నిఘంటువు అని. ఆ నిఘంటువు ఆ దినాల్లోనే 800 దాకా పడుతుంది. అలాంటిది నిఘంటువు ఈ సంవత్సరంలో ఏం జరిగిందంటే దాని యొక్క కాస్ట్ హార్డ్లీ 1500. అది ఫ్రీగా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం కానికేమో దరిదాపు ఒక 1100 దాకా వచ్చాయి, లెక్కేసుకోండి. ఆ తర్వాత ఇంకో కోటంలో బర్త్డే కోటంలో వాక్యం చెప్పడానికి వెళ్తే వారు కూడా ఘనమైన కానుక పెట్టారు. అటు ఇటు నాకు 1700 బొక్కబడితే దేవుడు నాకు తిరిగి సుమారు 4000 రూపాయలు దాకా ఇచ్చాడు. హల్లెలూయా. దేన్ని బట్టి? మనము ఇతరులతో సమాధానపడి ప్రార్థన చేయాలి. ఆ సమాధానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దానికి జవాబు రానే రాదు. హల్లెలూయా. అయితే ఈరోజు మన హృదయంలో ఏవైతే నివాసం చేస్తాయో వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు ఆ దేశాన్ని, ఆ పరలోకాన్ని, మన కుటుంబంలో ఏవైతే చీకటి శక్తులను వాటిని మనము పారగొడతామో అప్పుడు దేవుడు యొక్క శక్తి మనల్ని కమ్ముకుంటుంది. ఇవన్నీ రావాలంటే మనము లోకంలో చూడని అవసరం లేదు. అనారోగ్యాలు అయితే హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదు. గొడవలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళని అవసరం లేదు. చిక్కుముళ్ళు సమస్యలు వస్తే పెద్దల కాడికి వెళ్ళని అవసరం లేదు. మనకు జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని వైపు మీరు చూసినప్పుడు గుండెల్లో ధైర్యాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. నాకు ఏ సమస్య వచ్చినా సరే నేను మనుషులతో అసలు చెప్పను, దేవుడితోనే నేను చెప్పుకుంటా. దేవుడే నా పట్ల అన్ని కార్యాలు, అద్భుతాలు ఎన్నో చేశాడు. వాటి గురించి భవిష్యత్తులో ఇంకోసారి మీ మధ్యలోకి వచ్చినప్పుడు వివరిస్తాను. ఈ చిన్న వాక్య సందేశాన్ని దేవుడు మీ వెన్నుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.